బలహీనము కాక క్రీస్తులో బలపడిన వారిగా, క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తు మార్గంలో నడిచేవారిగా, క్రీస్తు బిడ్డలుగా మనము ఆయన మార్గంలో నడిచి ఆయన ఏదైతే చేశాడో దాన్ని మనము చేయాలి. హల్లెలూయా. మన ఆత్మలను దేవునికి అప్పచెప్పాలి. ప్రతిరోజు నా ప్రార్థన, నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మను నేను నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఎందుకు తెలుసా? నన్ను కలుగజేసిన వాడు ఆయనే, నాకు జీవం ఇచ్చిన వాడు ఆయనే, నా ఆత్మ అనే దీపము ఉంచిన వాడు ఆయనే. ఈ భూమి మీద నా పని అయిపోయిన తర్వాత ఉన్న ఏమున్నా లేకున్నా నా ఆత్మ నీ చేతికే ప్రభా. దుష్టుని చేతిలోకి మన ఆత్మ వెళ్ళకూడదు. దుష్టుని చేతిలోకి వెళ్తే ఏమైతుంది? ఎక్కడికి వెళ్తామో? నిత్య నరకములు. మన ఆత్మ ఏమవుతుందమ్మా? నిత్యము కాదుది. అదే నీ ఆత్మను ఆయనకు అప్పగించాలనుకో, నిత్య జీవములో నీ ఆత్మ ఆయన సన్నిధిలో నిత్యము సంతోషంతో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తన ఆత్మను అప్పగించిన రీతిగా మన జీవితాలను, మన ఆత్మలను మనం దేవునికి అప్పగించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ 7 మాటలు అయిపోయిన తర్వాత యేసు తలవాల్చి ప్రాణములు విడిచారు. అదైన తర్వాత ఏమైంది? భూమి కంపించింది, సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన వారు అనేకులు లేచి యెరూషలేములో ప్రత్యక్షమయ్యారు. దేవాలయంలో ఉన్న తెర పైనుంచి కిందికి చిరిగిపోయింది. తెర ఇది కట్టలు కింద నుంచి నేను చింపితే పైన పోతుంది. కరెక్టా? ఇట్లా కింద కట్ చేసి ఇట్లా లాగితే పైన వరకు చిరుగుతుంది. పైనుంచి నేను చేయలేదు, పైనుంచి అది చిరిగిందట. పైనుంచి కిందికి తెర చిరిగింది. ఎందుకో తెలుసా? మానవులందరూ కూడా అప్పట్లో దేవాలయంలోకి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదు. ఒక్క యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపం వేసి రావాలి. కానీ దేవునికి అది ఇష్టం లేదు. అందరూ నా దగ్గర ప్రయాసపడి భారం వహించిన సమస్త జనాల నాయకుడు రండి అని ఆ యొక్క తెరను పైనుంచి కిందికి ఆయన తెరిచేశాడు, చించేశాడు. మనమందరూ మన విన్నపములను తీసుకొని మన కొరకు బలి అయిన యేసయ్య దగ్గరికి, యేసుక్రీస్తు నామములో తండ్రి దగ్గరికి వెళ్ళి మనం విజ్ఞాపన చేయడానికి, ప్రార్థన చేయడానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంత గొప్ప త్యాగాన్ని చేసిన దేవుడు మనం తన బిడ్డలుగా చేర్చుకున్న యేసయ్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మాటల్లో జీవము చెప్పింది, స్వర్ణ చెప్పింది. మాటలు వినేది మాత్రమే కాదు, మన జీవితంలో అది ఉండాలి. దానికి ప్రాక్టీస్ చేయాలి. ఈ 7 మాటలలో దేవుడు ఎన్నో సత్యాలను మనకు నేర్పాడు. ఆ సత్యాలను తెలుసుకుని ఆ మార్గము గుండా నడిచేవారిగా ఉండాలి. అనుదినము ఈ 7 మాటలు మనం రోజు జ్ఞాపకం చేసుకున్నా తప్పేవి కాదు. ఎందుకంటే ఈ మాటల్లో జీవం ఉంది, ఈ మాటల్లో సత్యం ఉంది, ఈ మాటలు మనల్ని విజయమునిస్తుంది. ఈ మాటల ద్వారా మన బ్రతుకులు మార్చబడ్డాయి. ఊరికి గుడ్డ రోజు ఒక రోజు వచ్చి మీద వెళ్ళిపోతే నో యూస్. మారాలి. మనం మారితేనే మన జీవితాలకు ఒక అర్థం అనేది. పైకి భక్తిగా ఉన్నాం, బాగా కనిపిస్తాం, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వస్తాం. ఆ బైబిల్ ఇంట్లో తీయది, ఈయన మాత్రమే పేజీలు ఎదుగుతాడు. ఇంకా బైబిల్ తీసేకుండా అంటే నీలో వాక్యము లేదు. ఈ వాక్యము నీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరణం నుండి తప్పించి నిత్య జీవం మనం తీసుకొని వెళ్ళడానికి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ తల్లి, నీ తండ్రి నీ కొరకు ఒక బాటిల్ బ్లడ్ ఇవ్వమంటే పారిపోతాం. ఇస్తారా? ప్రాణం పోతానంటే నీ కొడుకు రక్తం ఇవ్వమంటే బ్లడ్ బ్యాంక్లో అడగమంట. బ్లడ్ బ్యాంక్ నంబర్ ఇస్తారు మనకి. ఆ డబ్బు కట్టి బ్లడ్ ఎలా అంటే మన దేహంలో రక్తం తగ్గిపోతే మనం ఏం చేస్తామని భయం కదా. కానీ మన అందరి కొరకు రక్తాన్ని చూపించి మనందరి పాపాల కొరకు ఆయన బలి అయ్యాడు. ఆ బలి అయిన ఆ యేసుని అనునిత్యము జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. బయటకు వెళ్తే
మనం చూసినప్పుడు మనల్ని ఎవరు చూడాలి? యేసుని చూడాలి. యేసు మనలో కనిపించాలి. యేసు మనలో కనిపించాలంటే ఆయన క్రియలు మనలో ఉండాలి. ఆయన క్రియలో ఉన్నప్పుడు తండ్రి మహిమపరచబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడ్డాడు. ఈరోజు ఇక కూర్చుని దేవుని ప్రార్థించి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియపరుచుకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకొని లేచినట్లయితే